ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు మండలం త్రోవగుంట పొగాకు బోర్డు 2లో జరుగుతున్న పొగాకు వేలం పరిశీలించిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ రైతు ప్రతినిధులతో కలిసి రైతులతోటి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఎమ్మెల్యేతోటి రైతులు పడుతున్న ఇబ్బందులను వారికి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ బోర్డు ఆదేశాలతో ఈ సంవత్సరం అధికంగా పొగాకు పండించారని, భారీగా ఖర్చులు పెరిగాయని, అకాల వర్షం వలన 1, 2, 3 సార్లు మరలా పొగాకు సేద్యం చేయాల్సి వచ్చిందని, వాటి వలన అధికంగా రైతులు ఖర్చులు భరించారని, ఖర్చులు విపరీతంగా పెరిగాయని, నల్ల బర్లీ పొగాకు మద్దతు ధర అందించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ బోర్డు ప్రతినిధులతోటి అధికారులతోటి గుంటూరులో సమావేశం చేసి మీ డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. $280 highest bid sir, $210 lowest bid. Green. Venkat garu. Quality రావాలి. Quality tobacco. సెల్లు దించరా రే, సెల్లు ముందర పెడితే ఎట్ట వచ్చింది రావాలి. రావాలండి. ఏంటి 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 కట్ అయిందా? ఏంది కట్ అయితే నీకు ఆగిపోయింది రా బాబా. లైన్ గారు పదండి బ్రదర్, పదండి. బెస్ట్ బేల్ అన్నది కూడా 260. మేడం ఒక్క నిమిషం మేడం. ఎన్ని చెట్లు 699 వచ్చింది. దాదాపుగా 200 ఆగమన్నారు. 699 ఎక్కువ ఉన్నాయి కదా, 200 కొనకపోతే మీరు అసలు నేను మీరు కొనే వాళ్ళు బాగుంది. కొద్దిగా కాసేపు మేము వెళ్ళిపోతాం. తర్వాత మీరు ఎక్కువ మమ్మల్ని కట్టి మమ్మల్ని కట్టి కొద్దిగా వాళ్ళనే కాదు మమ్మల్ని కట్టి
చూడండి. మైక్ మాట్లాడు. దగ్గర ఉన్నా కార్లో కూర్చోగాలు పెడతా అన్న. తీసా అన్న కార్లో పెట్టారు పాయింట్ దగ్గర పెట్టారు. పాయింట్ పెట్టారా? రెండు ఛానల్ ఈయనకే సూపర్వైజర్ కావాలి. సూపర్వైజర్ ఫీల్ అయ్యి సూపర్వైజర్ ఇది అని చెప్తుంటాడు సార్. ఆయన సూపర్వైజర్, నేను వర్కర్నే. అవును, అతనే సూపర్వైజర్. మీరు వెనక్కి రావాలి అన్నా, కొంచెం వెనక్కి ఉండరా. కొంచెం ఇప్పుడు దాకా నీలో కొంచెం వెనక్కి. ఏది ఎమ్మెల్యే గారు అంత దూరం అయిపోయారు. మీరు కొద్దిగా వస్తారు, మధ్యలో దూరారు. వేలు వాడు అవసరం, వాళ్ళ రైతు ఏమంటాడు, ఎందుకులే అట్లా అంటారు. వద్దు ఎక్కకూడదులే వాళ్ళు కష్టపడి ఎప్పుడైనా పండించాం కదా తెలిసేది. విజయ్ గారు సార్ అక్కడే సార్ సార్ ఉండండి. రోజు కనీసం లైవ్ వచ్చి దాదాపు 8 మంత్రులు మొత్తం మీద 2 లక్షలు
2,43,000 అయిందండి. 43,000 అయింది. 40,000 హౌస్ రేట్ పెరిగింది, కూలీల రేట్ పెరిగింది. ₹1,00,000 స్వచ్ఛపడం అదే విధంగా వ్యాపారం చేసే లోకాలు కూడా 30,000 నుంచి 50,000 మొత్తం రెండేమో 1,00,000 నుంచి 3,00,000 వచ్చింది. మీరేమన్నా అది ఎట్లా ఏమన్నా ఆపుకుంటున్నారు రైతులే ఇబ్బంది పెడుతున్నారు. ₹2,70,000 పచ్చాకు వర్కులు బ్యాగులు ₹2,70,000 ప్రత్యామ్నాయ కేసర్లే ఎంత తెచ్చినా వెంకటరాయ చేశారు 5 years back. ప్రత్యామ్నాయ ఇప్పుడు ఏ పంట కూడా గిట్టుబాటు లేదండి. శనగ పరిస్థితి కూడా అలాగే ఉంది. శనగ బాగాలేదు, మెరుగు బాగాలేదు. సరాసరి గిట్టుబాటు అయితేనే బాగా పండిన వాళ్ళు బయటపడతారు. బాగా పండిన వాళ్ళు 8 క్వింటాలు అయిన వాళ్ళు ₹3,000 యావరేజ్ ఇస్తే బయటపడతారు. అంతకంటే తగ్గిన వాళ్ళు అది ఏం తీర్చలేదు. కనీసం ఇది బాగా అయిన వాళ్ళకి కూడా దాని ఎక్స్పెన్సెస్ సరిపోతుంది. బదిలీ వాళ్ళు ఎప్పుడైతే మనకు వచ్చిందండి, బదిలీ ఏంటంటే కంపెనీ కూడా ఉందని చెప్పండి, బదిలీ చేశారు. మనోడైనా సీఎం లెక్క పెట్టాలన్న సత్యనారాయణ గారు ఎఫ్సీ పొగాకి బదిలీకి డిఫరెన్స్ ఉంది. మరి సీఎం గారికి లెక్క పెట్టిస్తానంటున్నారా? సత్యనారాయణ గారు ఎట్లా పెడతారు అసలు? బదిలీని కూడా బూట్లో తీసుకురావాలని తన ఉద్దేశం. ఎఫ్సీ అంటే కాల్సిన పొగాకు, బదిలీ అంటే నాన్ ఎఫ్సీ. అది దానికి దీనికి సంబంధం ఉండదు. కావాలంటే దాన్ని సపరేట్ బోర్డు పెట్టుకోవాలి, కానీ ఈ బోర్డు ఎట్లా దొరుకుతుంది సపరేట్? దీంట్లో ఎంతో చేసి అంత కష్టపడి చేసి ఆ రోజు వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు రోడ్డు మీద అంత నిలబడ్డాడు. ఇంకా కొంటేనే నేను బయటికి పోతాను, లేకపోతే బాగున్నాం. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు చేసుకొచ్చాను లేచిండాడు, కుర్చీ పెట్టాం. వాడంటే వాళ్ళకి 2 నెలలు కూడా రాలేవాడు తాత, అక్కడే కూర్చున్నాడు 20 సంవత్సరాల క్రితం. అందులో 3 గంటల సేపు 9 గంటలు కూర్చున్నాడు. గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తారంటే పుల్లేసి వచ్చాడు ఆయన. ఎఫ్సీ పొగాకి నాన్ ఎఫ్సీ డిఫరెన్స్ ఉంది. నో బిడ్లు ఉంటున్నాయి, 50% నో బిడ్లు. టోటల్ స్టేట్ వైడ్ యావరేజ్ 260. ఇప్పుడు స్టేట్ వైడ్ 270 ఓవరాల్ స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి యావరేజ్ ప్రైస్ దాదాపుగా పోయినసారికి ఇప్పటికి యావరేజ్ ₹30 తేడా ఉంది సార్. ఇప్పటికి టుడే ₹30 యావరేజ్ తేడా ఉంది. ఇప్పుడు పచ్చా కొట్టలేదు, లో గ్రేడ్స్ కొట్టలేదు. డౌన్ అయిపోయింది. 230 స్టార్ట్ చేసి 3 વર્ષలు అయిపోయిన తర్వాత 350 అయిపోయింది. 142 మనకి బోర్డు ఫిక్స్ చేసింది. ఈ సంవత్సరం వద్దు వద్దంటేనే 167 ఫిక్స్ చేశారండి. 167 తగ్గించమని తప్పు తగ్గించమని. అదేమంటే వాళ్ళు 170 ఇన్నింటి పెట్టారు అని అంటున్నారు.
170 ఇండెంట్ పెట్టిన వాళ్ళు మరి కొనాలి కదా ఇక్కడ. ఏమంటున్నారు వాళ్ళు? మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు అంటున్నారు, రేట్లు ఫిక్స్ కాలేదు అంటున్నారు. ఓకే, రేట్లు ఫిక్స్ అయ్యేదాకా పని ఆపుదామా ఈ 10 రోజులు? అది మాట్లాడు. కన్జంప్షన్ పెరిగింది కదా సార్. అన్నీ యాక్చువల్ రావాలా. పోయినసారి కన్నా కూడా 210 పోయినసారి 15-25 కాదండి, ఎందుకంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వెయిట్ ఇయ్యడం లేదు పొగాకు. ఈ సంవత్సరం 5.5-6 క్వింటాలు అయింది. 15 జరగచ్చు. ఎక్కువ వేసినందువల్ల యూనిట్ అంత పొగాకే ఉంది. కానీ తగ్గింది. తగ్గింది. కర్ణాటక పెరిగింది మళ్ళీ 55% లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 80. ఎక్సెస్ పొగాకు 36 క్వింటాలు అగ్రైజేషన్ తర్వాత 36 దాటిన తర్వాత 2015 సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్ ద్వారా కొన్నారు. అంతకుముందు 80 సొసైటీ ద్వారా కొన్నారు. ఆ తర్వాత 2015లోనే 20 రూపాయలు కేజీ బోనస్ ఇచ్చేస్తారు. టొబాకో బోర్డు 15 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 5 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు అది ఇచ్చినా కూడా సరిపోకపోతే ఏదో పద్ధతుల్లో కాంపిటీషన్ అనేది రావాలి సార్. కాంపిటీషన్ రాకపోతే కంపెనీలో కూడా ఇంట్రెస్ట్ చూపదు. అందువల్ల మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి కొనిపించేటట్టు స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ 20 రూపాయలు అమలు లోపు పట్టు చూపులు ఇవాళ సాధ్యమైందా? 4,000 ఇచ్చేసి రేటు సంబంధం లేదు. వాళ్ళ పరిస్థితి బయట వాళ్ళ రేటు అప్పుడు ఫిక్స్ చేశారు. వాళ్ళ రేట్లు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఆ రేటుకి ఎంత అయిందో చెప్తారు. 4,000 పైన లేదు. ఇవాళ 4,000 పెడితే లేదు. మినిమం మార్కెట్ పెట్టాలి. దాన్ని బట్టే కదా ఇవాళ మార్కెట్ బట్టి కూడా ఆ మార్కెట్ బట్టి ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ కొనుగోలు ధరలు జరపడం మొదలు పెడితే అది లేకపోతే అప్పటిదాకా గవర్నమెంట్ ఈరోజు ఏదైతే రైతులు కాపు సమస్యలు ఉన్నాయో ఈరోజు కోర్టుకు వచ్చాము. ఎందుకంటే గిట్టుబాటు ధరల కోసం ఈసారి ఏదైతే రాష్ట్రంలో 140 మిలియన్ల పొగాకు ఈసారి ఉంది. ఈసారి దాన్ని 145 మిలియన్ల వరకు ఈరోజు రైతులు కూడా ఎక్కువ పండించడం జరిగింది.
దానికి ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికోసం అని చెప్పి ఈరోజు రైతులను పలకరించి అసలు ఏం జరుగుతుంది విషయానికి అని చెప్పి నేను మన గవర్నమెంట్ శాసనసభ్యులు విజయ్ గారు అందరూ కూడా వచ్చాం. మన సిపి ప్రసాద్ గారు అందరూ కూడా నేను హనుమారెడ్డి గారు, అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన ఎప్పుడు రైతులకి శ్రేయస్సు కోరుకునేది ముఖ్యమంత్రి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు కాలంలో కూడా అప్పుడుండే పరిస్థితుల్లో పొగాకు రేటు లేకపోతే అప్పటికప్పుడు ₹5 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా ₹10 స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పొగాకు పోటీ ద్వారా ఆ రోజు బోనస్ చేసి వాళ్ళందరూ కూడా రైతులను ఆదుకుంటున్నారు. ఈరోజు ఎందుకంటే పొగాకు కూడా క్వాలిటీ ఆఫ్ పొగాకు కానీ లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ నీళ్ళు కూడా పెరుగుతూ పోతారు. పొగాకు పండించేది కూడా పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయి ఇక్కడికి వచ్చే లోపలికి పొగాకు తప్పితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది. అందుకనే పొగాకు మీద ఆధారపడే రైతులు. ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది. ఈరోజు అదివరకు ఉండే ఖర్చుకి ఇప్పటికి దగ్గర 60% పెరిగింది. కూలి కాడించి, అదేవిధంగా బ్యాటరీ కాడించి, మొక్కల కాడించి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము కూడా ఈరోజు మన ఆనందాలని వీళ్ళందరూ కూడా కలిసాం, రైతులతో మాట్లాడాము. ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చేస్తాం. మేజర్గా ఈరోజు 45% వరకు ఉంటుంది ఐటీసీ. మిగతా కంపెనీలన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆడుకుంటే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి. ఐటీసీ మోనోపోల్గా ఎప్పుడో ఇది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా మోనోపోల్ అయిపోయాయి. ఈ టొబాకోలో వేరే వాళ్ళు కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్ళే తీసుకునే పరిస్థితులు కూడా ఎంతవరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయాయి. ఎంతోమంది కంపెనీలు ఉండేవాళ్ళు కూడా పొగాకు కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నాయం చేశారు. ఎందుకంటే 10 మిలియన్లు 20 మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి గిట్టుబాటు ధర లేక లేనిపోయిన వడ్డీలు బ్యాంకుల వడ్డీలు పడతాయి, ఇవన్నీ చూసుకోబట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి. ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గడం వల్లే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపే ఒకటి, అదేవిధంగా మన పోలీసెట్ లెక్కన ఒకటి, పోలీసెట్ ఒకటి, వీళ్ళంతా కూడా ఇదివరకు 10% 15% కొనేవాళ్ళు ఇప్పుడు 5% 3%కి వచ్చారు. ఐటీసీ వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు. ఈరోజు బోర్డుకు పెడితే బోర్డులో కూడా దగ్గర 30% వరకు నో బిడ్ అవుతా ఉంది. నో బిడ్ అయ్యి రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది కూడా ఉండాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మైసూరులో కూడా మనకి కర్ణాటక సీజన్ చూసుకుంటే కర్ణాటక సీజన్లో కూడా మనకి పెనాల్టీస్ వేయకుండా ఉన్నారు. ఈరోజు ఒక బ్యార్నీకి ఇన్నే పండించాలని చెప్పిన తర్వాత దాన్ని ఎక్సెస్ పండిస్తే దానికి పెనాల్టీ వేయకుండా బోర్డు చూసుకునేటట్టుగా దాన్ని కూడా చేశారు. అక్కడ కర్ణాటకకు వచ్చి 88-80 మిలియన్ల వరకు ఈరోజు కర్ణాటకలో జరుగుతూ ఉంది. మన ఆంధ్రాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్ర రైతులు కూడా కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని తెలియజేస్తాను. ఈ పెనాల్టీస్ మీద కూడా దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. రైతుల ప్రత్యామ్నాయం కోసం పోయినసారి బాగుంది, పోయినసారి పంట బాగా వచ్చింది, అదేవిధంగా రేటు బాగుంది, ₹10 ఆదాయం వచ్చింది అనే రైతులు ఈరోజు ఇంకొక 20 మిలియన్లు పెంచుకోవటం వల్ల ఈరోజు అవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ టొబాకో వల్ల బయలు తగ్గడం వల్ల కంపెనీలు తగ్గడం వల్ల రేటు తగ్గడం జరిగింది. కాబట్టి ఉండే కంపెనీలు ఖచ్చితంగా పాత రేటు కంటే మన ఖర్చులు కూడా పెరిగిపోయింది కాబట్టి అంతా రేటు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము కూడా రైతులతో కానీ మన వాళ్ళతోటి కూడా రైతు సంఘాలతో కానీ అందరితో కూడా మాట్లాడి రేపు 12 ఏదైతే డిఆర్సీ మీటింగ్ ఉందో దాంతో ఆ రోజు ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, కలెక్టర్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉంటారు. మొత్తం కూడా కలిసి ఆ రోజు రైతు సంఘాలతోటి ఈ కంపెనీ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాం. ఆ కంపెనీ జిఎంలు రమ్మంటాం. బయర్లు కాకుండా ఎవరైతే ఐటీసీ ఉన్నారో ఐటీసీ జిఎంలు కానీ, జీపీఏ జిఎంలు కానీ, మెక్కన్ జిఎంలు కానీ మీరు కంపెనీ ఓనర్స్ని కూడా అవసరమైతే రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మార్గంగా తీసుకెళ్తాం. వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో రైతులకు అందించడం జరగదు. రైతులు గిట్టుబాటు చేయాలనే దాన్ని కూడా ప్రపోజల్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు అందరూ కూడా వాళ్ళకొక ఏ విధంగా చేయాలో ఇదివరకు ఇప్పటికి ఎందుకు మార్పు వస్తుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా అనుకొని రైతుల్ని ఆదుకోవడానికి రేపు 12 కూడా ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని నేను కలెక్టర్ గారు కూడా చెప్తాం. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా
విధంగా దీన్ని కూడా చూసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే రైతు సంఘాలకు కానీ మన రైతు నాయకులకు కానీ వాళ్ళకు జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయో దాని కూడా మీరు పూర్తిగా చేసిన ఇవ్వండి. తప్పకుండా కూడా మాట్లాడి దాన్ని ఏ విధమైన రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. రైతులకి నిరంతరం ఎండల్లో తిరిగి కష్టపడే రైతులు ఆడుకోవాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అందుకే వచ్చాం, అందరితో కూడా మాట్లాడాం. తప్పకుండా దీనికి ప్రత్యామ్నాయం ఎట్లా చేయాలి, రైతులు ఆడుతున్నట్టుగా చర్యలు తీసుకుంటాం. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు వీరిద్దరూ ప్రభుత్వ ప్రతినిధులుగా మన ఫ్లోర్కి రావడం జరిగింది. ఈ ఫ్లోర్లో వేలం జరుగుతున్నటువంటి తీరుని పరిశీలించారు. ఎవరెవరు ఏ కంపెనీలు మరి ఈ వేలంలో పాల్గొంటున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఆర్ఎం గారు ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రావాల్సినటువంటి కంపెనీల యొక్క ప్రాధాన్యతను పెంచి అదనంగా కొనుగోలు చేసేదానికి, ముమ్మరంగా కొనుగోళ్లు జరిగేదానికి కృషి చేస్తామని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి డిడిఆర్సీలో కూడా రేపు చర్చిస్తామని చెప్పారు. అందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగం ఉన్నారు. చాలా సంక్షోభంలో మన రైతాంగం ఇవాళ ఈ పొగాకు పరిశ్రమని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 సంవత్సరాలుగా మంచి ధర వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం అందరూ కూడా పొగాకు వైపు చూశారు. దీనికి కారణం ఇంకొకటి, మన రాష్ట్రంలో శనగ పండించేటువంటి రైతులు, మన ప్రాంతంలో శనగ ఆ రేటు తగ్గిపోయింది, మినుములు తగ్గిపోయినాయి, కందులు తగ్గిపోయినాయి. ఆల్టర్నేటివ్ క్రాప్ ఏది మనం డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మిర్చి ధరలు తగ్గిపోయినాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు వైపు రైతులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బర్లీ పొగాకు వైపు కూడా విచ్చలవిడిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే జోక్యం చేసుకొని మన పొగాకు బోర్డు ద్వారా, అట్లాగే వ్యాపారస్తుల ద్వారా అధికంగా పొగాకు కొనిపించడానికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇప్పటి వరకు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గత సంవత్సరం 142 మిలియన్ల పొగాకు పండించాలని పొగాకు బోర్డు నిర్ణయించింది. 215 మిలియన్లు పండింది, 215 పండింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక పక్క పొగాకు బోర్డు వారు, అట్లాగే వ్యాపారస్తులు ఇద్దరు కూడా పొగాకు తగ్గించండి అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక పక్క పొగాకు తగ్గించమని మేము చెప్పాము, రైతులు తగ్గించకుండా పెంచేస్తున్నారు అని అంటూ పొగాకు బోర్డు 167 మిలియన్ కిలోలకి రైతులు పంట వేయడానికి అనుమతించింది. అంటే 25 మిలియన్ కేజీల పంటని అధికంగా వేయమని పొగాకు బోర్డు వారే నిర్ణయించారు. రెండో పక్క 170 మిలియన్ల కేజీలు మాకు అవసరము అని వ్యాపారస్తులు చెప్తున్నారు, కంపెనీల వాళ్ళు చెప్తున్నారు. మరి అవసరమైతే కొనాలి కదా. మీరు చెప్పే దాని ప్రకారం 170 మిలియన్ కేజీలని ఇవాళ కొనుగోలుకు సిద్ధం చేయాలి. ఎందుకు మీరు పాల్గొనట్లేదు? బీజీలు కట్టినటువంటి ప్రతి కంపెనీ ఎందుకు రావట్లేదు? ఇక్కడ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా, పొగాకు బోర్డు ఆలోచన చేయాలా. పొగాకు బోర్డు ఉన్నది ఊరికే మనం తీసుకెళ్ళినటువంటి పొగాకుని అమ్మి పెట్టడానికి కాదు. అమ్మి పెట్టడానికి గతంలో చాలామంది ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు విడివిడిగా. ఇది సక్రమంగా లేదు అనేటువంటి దాంతోనే మనం పొగాకు బోర్డు కోసం టంగుటూరులో 3 రైతులు ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ కూడా మరి బోర్డు ఆ రకంగా ఎక్కడైతే ఏ ఇతర దేశాల్లో ఎక్కడ అవసరం ఉంది ఏమిటి అనేది అంచనా వేసి అటు కంపెనీల వాళ్ళతో, రైతులతో, పొగాకు బోర్డు సిబ్బందితో అందరూ కూడా మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తే
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని అవసరమైనటువంటి చర్యలు ముందుగానే తీసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. అది లేకుండా పొగాకు బోర్డు వారు మేమంతా ముందు చెప్తున్నాం, రైతులు పంట వేస్తున్నారు, కానీ ఇవాళ వ్యాపారస్తులు కొనడం లేదని తప్పు రైతుల మీద వేసేటువంటి పని చేయటం సరైంది కాదు. మీరు చేయాల్సినటువంటి ఏ బాధ్యతనైతే మీరు తీసుకోవాలో అది తీసుకోకుండా రైతుల మీద ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేయటం అనేది మరి రైతు సంఘాలుగా మేము దాన్ని ఒబే చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పొగాకు బోర్డు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఎక్కడ ఏ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారాను సిటీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి వచ్చి కొనుగోలు చేయడానికి కృషి చేయాలి. గతంలో కూడా దాదాపు 20 రూపాయలు కేజీకి అదనంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అటు కేంద్రంతో మాట్లాడి 15 రూపాయలు కేంద్రం వాళ్ళు బోర్డు ద్వారా ఇచ్చేటట్టు, 5 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు జోక్యం చేసుకొని మరి ఆ రకంగా పొగాకు రైతులకి వచ్చేటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి కొంతలో కొంత ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం కూడా అదే దశ కొనసాగుతూ ఉన్నది. అంతకన్నా మరీ దారుణంగా ఒక్కొక్క బ్యారెన్ వేసినటువంటి రైతాలు మరి దాదాపు 4 నుంచి 5 లక్షలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నష్టాన్ని నుంచి బయట వేయకపోతే మరి రైతులు మళ్ళీ ఆత్మహత్యలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ